తీసుకున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా కాంగ్రెస్ అంటే ఎక్కువగా రెడ్డిలే ఉంటారు, రెడ్డిల పార్టీ అంటే కూడా పబ్లిక్ వర్షన్ లో ఉంది. సో మరి ఈసారి రెడ్డిలను ఎందుకు తీసుకోలేదు అనుకోవచ్చు? పబ్లిక్ వర్షన్, రెడ్డి వర్షన్ కూడా ఇది మా పార్టీ అని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మీకు ఎప్పటి నుంచి మొదలు పెడితే నీలం సంజీవ రెడ్డి నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు మోస్ట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్ ఆర్ రెడ్డిస్, అంతే కదా. నాన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయింది పివి నరసింహారావు అయినారు, దామోదరం సంజీవ 1960లో దళితుడు అయినారు, ఆ తర్వాత రోషయ్య అయినారు. మిగతా వాళ్ళంతా రెడ్డిసే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలో మెజారిటీ ఎవరు? రెడ్డిసే కదా. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా. అయితే నేనేమంటా అంటే సామాజిక న్యాయపరంగా చాలా మంచి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ. రాజకీయ పరంగా ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీకి దీని పర్యావసనాలు ఉంటాయి. నిజంగా హైకమాండ్ తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక న్యాయపరంగా తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాలి. ఓకే, బట్ ఎట్ ది సేమ్ టైం రెడ్డిస్కి మొన్న ఎమ్మెల్సీ ఇవ్వలేదు. మీరు చూడండి, ఎమ్మెల్సీలో అప్పుడు ముగ్గురికి విజయశాంతి, అద్దంకి దయాకర్ ఇచ్చారు కదా, ఇంకోటేమో సిపిఐకి ఇచ్చేశారు కదా. సో అప్పుడు రెడ్డిస్కి ఇవ్వలేదు, ఇప్పుడు రెడ్డిస్కి ఇవ్వలేదు. కాంగ్రెస్కి ఎవరు అండగా ఉంటూ వస్తుంది? రెడ్డిసే కదా. సో ఇప్పుడు రెడ్డిలో ఏం మెసేజ్ వెళ్తుంది? కేసీఆర్ తన కేబినెట్ లో 6 రెడ్డిల్ని చేర్చుకున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ వెలమ డామినేటెడ్ పార్టీ అయినా రెడ్డిస్ ని ఏ రోజు కేసీఆర్ తక్కువ చేయలేదు. మీకు చూడండి, కేసీఆర్ పక్కన ఎప్పుడో ఒక రెడ్డి ఉంటారు. మొన్నటి వరకు అప్పుడు శ్రవణ్ కుమార్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డి, ఇప్పుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎప్పుడు పక్కకు రెడ్డిని పెట్టుకుంటారు. ఎందుకంటే రెడ్డిస్ అగేన్స్ట్ కావద్దు. ఎందుకంటే తెలంగాణలో డామినెంట్ క్యాస్ట్, మోస్ట్ డామినెంట్ క్యాస్ట్. పాపులేషన్ 7% ఉన్నారు, 17 లక్షల మంది జనాభా మన సమగ్ర కుటుంబ మన ఈ సర్వే దీని ప్రకారం, క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం, ప్లస్ డామినెంట్ క్యాస్ట్. ఇది పక్కన పెడితే గనక, వాళ్ళని పక్కన పెడుతున్నామన్న వస్తే గనక కేసీఆర్ నయం అనుకుంటే గనక, ఎందుకంటే కేసీఆర్ ఏం తక్కువ చేయలేదు రెడ్డిస్ కి. మీకు 2018లో రైతు బంధును రెడ్డి బంధు అన్నారు. ఎందుకంటే మేజర్ గా రైతు బంధు పొలాలు ఉంది రెడ్డిస్కే కదా, రెడ్డిస్కి ఎక్కువ ఉంటాయి, మున్నూరు కాపులు ఎక్కువ ఉంటాయి. సో రెడ్డి బంధు రైతు బంధు కాదు, రెడ్డి బంధు. అందువల్ల రెడ్డిస్ కాంగ్రెస్ వైపు రాలేదు, కేసీఆర్ కి ఓటేసింది. టికెట్ లో కూడా 2014లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ టికెట్లు ఇచ్చింది. అందుకని 2014లో కేసీఆర్ కి ఏం అగేన్స్ చేయలేదు. 2018లో రైతు బంధు ఆయన కేబినెట్ లో కూడా ఎక్కువ మందిని పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఆయనకి ఓటేశారు. కేసీఆర్ కేబినెట్ లో కూడా 6 రెడ్డిలు అవుట్ ఆఫ్ 17%. ఇప్పుడు 4 రెడ్డిస్ మాత్రమే ఉన్నారు. రెడ్డిస్ కాకుండా ఓన్లీ వీకర్ సెక్షన్ రెడ్డిస్ కూడా ఎవరన్నా కనీసం ఒకళ్ళని పెట్టేది ఉండే. వీకర్ సెక్షన్స్ తో చేయడం అన్నది ఒక బోల్డ్ మూవ్. రాహుల్ గాంధీ ఆ విధంగా వెళ్తున్నారు. కానీ పొలిటికల్ గా దీని ఇంప్లికేషన్ చూడాలి. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నేనైతే ఒక నష్టం అని భావిస్తాను. ఎందుకంటే రెడ్డిస్ హట్ అవుతారు. ఏంది ఇది మా పార్టీ కదా, మమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు, కేసీఆర్ నయం అని అనుకునే అవకాశం ఉంటుంది కదా. మీకు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది చూడండి. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి నిజానికి కేబినెట్ లో గానీ లేకపోతే నామినేటెడ్ పోస్టుల్లో గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చాలా ప్రాతినిధ్యం ఇచ్చారు. రెడ్డిస్ ఆయన కేబినెట్ లో కూడా 25 మంది ఉంటే ఆయన కేబినెట్ లో 4 రెడ్డిలు. ఆయన ఏమనుకున్నారంటే నేనే రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇంకా మళ్ళా నన్ను చూసే రెడ్డిలు ఓటేస్తారు, మళ్ళా జిల్లాల్లో ఇంకా ఎక్కువ మందికి రెడ్డిలకి ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వడం అని చెప్పి కొద్ది మందికే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా ఇటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పించారు. రెడ్డిస్కి ఎక్కువ అవకాశం ఇవ్వలేదు. కానీ ఏం చేశారు, ఎలక్షన్ వచ్చేసరికి జిల్లాల్లో ఎవరి రెడ్డి వాళ్ళు ఉంటుంది కదా ప్రాబల్యం, ఎలక్షన్ వచ్చేసరికి కమ్మాసేమో అవుట్ రైట్ గా కొట్టేశారు తెలుగుదేశం పార్టీకి. రెడ్డిస్ మాత్రం మాకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆయన రెడ్డి కానీ మాకేం లాభం జరిగిందని చెప్పి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అగేన్స్ట్ గా చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. సరిపోయింది. ఏం జరిగింది, 11 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి, 124 వచ్చాయి. సో ఎప్పుడు కూడా రాజకీయాల్లో పొలిటికల్ గా కేసీఆర్ కి ఇవన్నీ ఆలోచన లేకనా, ఆయన వెల్మ సామాజిక వర్గం నుంచి మళ్ళీ 4 మంత్రులు ఉన్నారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, 6 రెడ్లు ఉన్నారు. అంతకంటే ఎక్కువ ఎమ్మెల్యేల టికెట్లు కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ రెడ్డిస్ కి ఇచ్చారు కేసీఆర్. ఎందుకంటే రెడ్డిస్ పవర్ ఏందో తెలుసు. రెడ్డిస్ కు 2014లో కాంగ్రెస్ పార్టీ యాంటోనీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. నాన్ రెడ్డిస్ తో మీరు వెళ్ళారు. అప్పుడు ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ పొన్నా లక్ష్మయ్య, తర్వాత క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్కను ఎవరు ఉండేది, దామోదర్ రాయనరసింహ ఉండే. అప్పుడు రెడ్డిస్ ఎవరు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో పిసిసి ప్రెసిడెంట్ గా రఘువీరారెడ్డి ఉండే, రఘువీరారెడ్డి యాదవ్ యాక్చువల్లీ.
పేరుకే రెడ్డి కానీ అంటే పేరు రెడ్డిలో చివరిలో రెడ్డి ఉంటుంది కానీ రెడ్డి కాదు. ఓకే సో దానివల్ల 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లిందని ఆంటోనీ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఓకే సో ఇప్పుడు రెడ్డిస్ కి తర్వాత అవకాశం కల్పిస్తారేమో కానీ ఇప్పుడు అవకాశం కల్పించకపోవడం వల్ల వాళ్ళు ఆల్రెడీ కొంత అసంతృప్తి మొదలైంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకేం జరుగుతుంది అని చెప్పి అవును కదా. ధరణిలో కేసీఆర్ ఉద్దేశం వెనుక అనుభవదారు కాలం తీసేయడం వెనుక కూడా మేము మెజారిటీ ల్యాండ్ లార్డ్స్ రెడ్డిస్ ఉన్నారు. సో రెడ్డిస్ ని సాటిస్ఫై చేయాలని చెప్పి సో ధరణి మార్చినా లేకపోతే అది మార్చినా 2 సామాజిక వర్గాలు లాభం జరిగింది ధరణి వల్ల, రెడ్డిస్ వెల్మాస్. రాజకీయాల్లో ఇంకా కూడా అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి ఇప్పుడు బీసీ వాదం బలపడుతుంది గట్టిగా. అవును కానీ బీసీలో ఒక కులం ఇంకో కులానికి ఓటేసే పరిస్థితి ఇంకా రాలేదు, వస్తుందేమో ఫ్యూచర్ లో. మున్నూరు కాపు పద్మశాలకు వేరు, పద్మశాలి మున్నూరు కాపు వేరు. పద్మశాలు నిల్చుంటే పద్మశాలు వేసుకుంటారు, యాదవ్స్ నిల్చుకుంటే యాదవ్ వేసుకుంటారు. కానీ యాదవులు మున్నూరు కాపులను సోటి బీసీలు అనుకోరు. తర్వాత ముదిరాజులు మున్నూరు కాపులకు వేసుకోరు, ముదిరాజులకు వేసుకుంటారు. ఒక క్యాస్ట్ గా భావిస్తారు తప్ప మేమంతా బీసీలని భావించారు. ఆ అవేర్నెస్ ఇంకా లేదు. రాబోయే రోజుల్లో వస్తుందేమో, ఇప్పుడు ఉద్యమాలు వస్తున్నాయి డెఫినెట్ గా. మొన్న కూడా చూసాం, మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఏమైంది, గెలిచింది ఎవరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో? ఇప్పుడు ఇక్కడ టీచర్స్ ఎన్నిక జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్ ను క్యాండిడేట్ గా తీన్మార్ మల్లన పెట్టారు. శ్రీపాల్ రెడ్డి నెంబర్ 1, నెంబర్ 2 యూటీఎఫ్ ఆయన రెడ్డి, 3rd హర్షవర్ధన్ రెడ్డి, మళ్ళీ ఫోర్త్ ప్లేస్ లో వచ్చారు, మళ్ళీ 5th ప్లేస్ లో అయింది. అంటే ఇంకా రాజకీయాల్లో ఇంకా ఆ విధంగా రాలేదు. రెడ్డి డామినేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు సో ఇది పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్తుంది. పంజాబ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేశారంటే అమరీందర్ సింగ్ జాట్ సిక్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి పంజాబ్ లో అక్కడ చరణ్జిత్ సింగ్ చెన్నీని చీఫ్ మినిస్టర్ గా చేశారు, దళిత్ ని. జాట్ సిక్ డామినెంట్ క్యాస్ట్ అయితే అమరీందర్ సింగ్ తీసినప్పుడు నవజోత్ సింగ్ సిద్దికైనా ఇవ్వాల్సింది. ఇవ్వకపోవడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ 117 స్థానాలు ఉన్నాయి అసెంబ్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీకి 93 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ వాష్డ్ అవుట్ అయింది. సో రాజకీయాలు వేరు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ముగ్గురికి ఇచ్చినప్పుడు ఇదే క్యాబినెట్ రీషఫుల్లో రెడ్డిస్కి కూడా ఒకళ్ళిద్దరికి ఇస్తే గనక వేరే విధంగా ఈక్వేషన్ ఉండేది. ఇప్పుడు ఖచ్చితంగా రెడ్డిలు నొచ్చుకుంటారు. దీని మీద రియాక్షన్ అవుతుంది చూడండి మీరు. అయితే ఇది ఎందుకు ఇవ్వలేకపోయారంటే పంచాయతీ నడుస్తుంది, 3 రెడ్లు ఉన్నారు ప్రధానంగా. ఈ 3 రెడ్లలో ఒకళ్ళకి ఇవ్వాలా ఇద్దరికి ఇవ్వాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన బంధువు. నిజామాబాద్ జిల్లాకు రిప్రజెంటేషన్ లేదు కేబినెట్ లో. మీరు నిజామాబాద్ జిల్లానే కదా, మీ జిల్లాకు రిప్రజెంటేషన్ లేదు కేబినెట్ లో, ఎవరు మంత్రిగా లేరు. సుదర్శన్ రెడ్డి బోధను రేవంత్ రెడ్డికి సమీప బంధువు అవుతారు, కోశాధికారిగా ఉన్నారు, వివాదరహితుడు. ఆయనకి ఇవ్వాలని రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఇంకోవైపు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని హైకమాండ్ రాజగోపాల్ రెడ్డి కమిట్ అయింది. వివేక్ విషయంలో ఇచ్చింది కానీ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వలేకపోయింది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. ఒక్క నల్గొండ జిల్లా 3 అంటే రెడ్లకే రాసిచ్చారని నల్గొండ జిల్లా అని విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అందుకోసం అక్కడ ఏం జరిగింది, ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఈ పంచాయతీలో ప్లస్ ఒకటే కుటుంబంలో 2 రెడ్లు అవుతారు, ఒకటే కుటుంబానికి 2 పదవులు ఇస్తారా అంటారు. అట్లాంటి ఇప్పుడు వివేక వెంకటస్వామి కొడుకు వంశీకృష్ణ కూడా ఎంపీ ఉన్నారు. సరే ఎంపీ కూడా 2 ఎమ్మెల్యేలు 2 ఎంపీ వేరు. కేబినెట్ లో 2 అన్నదమ్ములు ఉండడం కూడా అక్కడ అవుతుంది.